G9 టీవీకు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం శివలకోట గ్రామంలోని ఈరోజు సిపిఐ జిల్లా నాయకులు మేకల డేవిడ్ గారి పైన దాడి జరిగింది. ఎలా జరిగింది ఏంటనేది డేవిడ్ గారిని అడిగి తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఏకొండూరు మండలంలో కూడా పాదయాత్ర నిర్వహించడం జరిగింది. చీమలపాడులో ఉన్నటువంటి అమరవీరుల స్మారక స్తూపం వద్ద ర్యాలీ రాగానే అక్కడ కార్యక్రమం నిర్వహించాల్సింది. ఆ నిర్వహించే సందర్భంలో మా కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి మొలకపాటి వెంకయ్య అరటికాయల బండిని కొంచెం పక్కగా జరపమని చెప్పడం జరిగింది. అంతటా అతను ఆడపిల్లల్ని దుర్భాషలాడుతూ నెట్టివేయటం జరిగింది. నేను వెళ్ళి అదేమని చెప్పేసి ప్రశ్నించగా అతని కుమారుడు మొలకపాటి అశోక్, అతని కోడలు గారపాటి రాణి ఎంఐ విఆర్ఓ వీళ్ళంతా నా మీద దాడి చేశారు. దాడి చేసి అరటికాయలు కోసే కత్తితో నా మీద దాడి చేసి కంటికి కొంచెం దూరంలో గాయపరచడం జరిగింది కత్తితో. అలాగే నేను తప్పించుకునే ప్రయత్నంలో తప్పించుకోగా నా ఎడం కంటి మీద కూడాను గాయమైంది. పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అధికారులు నాకు న్యాయం చేసి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.